ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించిన నక్షత్రం. తండ్రి అయిన దేవుడు తన నోటి మాట చేత ఈ విశ్వాన్ని కలిగించాడు. ఆయన విశ్వాన్ని కలిగించినప్పుడు ఈ సమస్త సృష్టిని కూడా కలుగును గాక అని చెప్పినప్పుడు వాక్యం వలన ప్రపంచములు నిర్మాణమైనవని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. అలా నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండం 14-15 వచనాలని చదువుకుందామండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకని అవి బాగా వినాలండి. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును కాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండును కాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏనుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏనుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసేను. తండ్రి అయిన దేవుడు నోటి మాట చేత సమస్తాన్ని కలిగించినప్పుడు ఆయన నోటి మాట ద్వారా వాక్యం వలన ఈ సమస్త సృష్టి కూడా కలిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన వలన సమస్తం కలిగింది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. కాబట్టి దేవుడట పగటిని రాత్రిని వేరుపరచడానికి ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అని చెప్పాడండి. అంటే పగలు రాత్రి సపరేట్ అవ్వాలని అంటే ఆకాశంలో జ్యోతులు కలుగునుగాక అని చెప్పాడండి. అవి భూమికి దగ్గరగా రెండు జ్యోతులు కలిగించాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని కలిగించాడు. ఆ పెద్ద జ్యోతి పేరే ఏంటంటే సూర్యుడు, ఆ చిన్న జ్యోతి పేరు ఏంటనంటే చంద్రుడు. అయితే ఈ యొక్క సూర్యుని కానివ్వండి, చంద్రుని కానివ్వండి, ఎందుకొరకు దేవుడు మరి నియమించాడు, ఎందుకొరకు దేవుడు వాటిని అక్కడ ఏర్పాటు చేశాడు, అవి కలగాలని దేవుడు ఎందుకు చెప్పాడనంటే కేవలం వెలిగివ్వడానికి మాత్రమే కాదు. పగలను రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అంటే కేవలం పగలను రాత్రిని వేరుపరచడానికి మాత్రమే కాదు, కానీ అవి సూచనలు అనే మాట ఉంది చూడండి. అక్కడ సూచనలు అంటే ఈ ప్రకృతిలో సంభవించేటువంటి కొన్ని విషయాల నిమిత్తమై అవి సూచనలు తెలుపుతాయి, సూచనగా ఉంటాయి. ముందస్తు గుర్తులుగా దేవుడు వాటిని సూర్యుని కానివ్వండి, చంద్రుని కానివ్వండి, వీటన్నిటిని కూడా దేవుడు మరి తయారు చేశాడండి. అవి సూచనలు, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ఉండునుగా కనియు. ఇంకా ఎందుకు కలిగించేటట్టు వాటిలో చెప్తున్నాడు చూడండి. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా అని చెప్పాడండి. ఎందుకట సూర్యుని కలిగించాడంటే భూమి మీద వెలిగివ్వడానికి. ఎందుకు చంద్రుని కలిగించాడంటే మరి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో మరి ఉన్నటువంటి చంద్రుడిని ఎందుకు కలిగించాడనంటే భూమి మీద వెలిగివ్వటానికి. అంటే పగలు రాత్రి వేరుపరచడానికి, సూచనలు, కాలాలని, దిన సంవత్సరాలని అవి తెలియచేయడానికి, అలాగే భూమి మీద వెలిగివ్వటానికి దేవుడు సూర్యుడిని చేశాడు, రాత్రిని ఏలడానికి చంద్రుడిని చేశాడండి. మరి చంద్రుడిని చేశాడు, సూర్యుని చేశాడు. ఆ రెండు ఉంటేనే భూమి మీద మనుష్యుడు లేదా జీవి యొక్క మనుగడ కొనసాగుతుంది. సూర్యుడు లేకపోయినా భూమి మీద మనుషుల మనుగడ కొనసాగదు, చంద్రుడు లేకపోయినా భూమి మీద మనుషుల మనుగడ కొనసాగదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, అలాగే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల కాల పరిమితి పడితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల కాల పరిమితి పడుతుంది. అలాగే చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడండి. ఈ యొక్క చంద్రుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే దిన సంవత్సర కాలాలను సూచించడానికి సూర్యుని చంద్రుని దేవుడు ఏర్పాటు చేశాడు. చంద్రుడు భూమికి దగ్గరగా దేవుడు ఎందుకు ఉంచాడనంటే చంద్రుడు ఉంటేనే భూమి తిరుగుతున్నప్పుడు సముద్రం అటు ఇటు కదిలిపోకుండా స్థిరంగా నిలబడుతుంది. దానిలో కెరటాలన్నీ కూడా స్థిరంగా వస్తాయి. అదే చంద్రుడి కానీ దగ్గరికి వెళ్ళిపోయినా, అలాగే భూమి నుంచి దూరంగా వెళ్ళిపోయినా భూమి మీద సునామీలు, భూకంపం వచ్చి భూమి విడిపోద్దండి. దేవుడు ఎంత సిస్టమేటిక్గా తయారు చేశాడో చూడండి.
దేవుడు ఎంత పద్ధతి ప్రకారం తయారు చేశారు చూడండి. ఏవేవి ఎంతెంత దూరంలో ఉండాలి, ఏవేవి ఏ కక్షలో తిరగాలి, ఏవేవి ఎంత వేగంతో తిరగాలో దేవుడు వాటన్నిటిని కూడా సక్రమంగా నియమించాడు. ఎందుకనంటే భూమి మీద తన పోలికలో తన స్వరూపమందు పుట్టబోతున్నటువంటి తన పిల్లలైనటువంటి వారి కోసం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. మనం రాకమునిపే భూమి మీద మొక్కలు ఉన్నాయి, మనం రాకమునిపే భూమి మీద ఫలాలు ఉన్నాయి, మనం రాకమునిపే భూమి మీద సముద్ర జలాల్లో మరి అనేకమైనటువంటి చేపలు, సకల జీవరాశులు ఉన్నాయి. మనం భూమి మీదకి రాకముందే ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి, నేల మీద సంచరించే జంతువులు ఉన్నాయి. ప్రతిదీ కూడా భూమి మీద మనిషి రాకముందే అవన్నీ కూడా ఏర్పాటు చేశాడండి దేవుడు. ఆఖరిగా దేవుడు మరి ఏం చేశాడంటే తన స్వరూపంలో తన పోరుకు చొప్పున మనుషుని తయారు చేశాడండి. ముందు సృష్టి అంతా కూడా సిస్టమేటిక్గా మరి దేవుడు చేసి మనిషి మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనిషి భూమి మీద మరి శుభ్రంగా జీవించడానికి అందమైన ప్రకృతిని, సకలమైనటువంటి వాతావరణాన్ని దేవుడు ఏర్పాటు చేసి భూమి మీద మనిషి జీవించడానికి దేవుడు మనిషి కోసం ఎన్నో వందల కోట్ల సంవత్సరాలు కష్టపడి దేవుడు ఈ యొక్క సమస్త విశ్వాన్ని, అందులో భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి నియమించి వాటిని పగలు రాత్రిని వేరుపరచడానికి, దిన సంవత్సరాలని సూచనలు తెలపడానికి, భూమి మీద వెలిగివ్వటానికి దేవుడు వాటినన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. అక్కడ 15 వచనాన్ని మరోసారి చదువుతాండి. భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే ఉండునుగా కానీ పలికెను. ఆ ప్రకారము ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటి నేలుడికి పెద్ద జ్యోతిని, రాత్రి నేలుడికి చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసి, అంటే సూర్యుని చూడగానే నీకేం జ్ఞాపకం రావాలి మనిషి కంటే, ఇదిగో నాకు దేవుడు చేశాడని జ్ఞాపకం రావాలంటే. చంద్రుని రాత్రిపూట నువ్వు చూడగానే ఎవరు తయారు చేశారని జ్ఞాపకం రావాలంటే నీ దేవుడు తయారు చేశాడని జ్ఞాపకం రావాలి. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మినమిన మెరుస్తూ ఉన్నప్పుడు అవి నీ దేవుడు తయారు చేశాడని జ్ఞాపకం రావాలి. ఒక్కో నక్షత్రం భూమి కంటే పెద్దది, ఒక్కో నక్షత్రం సూర్యుని కంటే పెద్దది, ఒక్కో నక్షత్రం చంద్రుని కంటే పెద్దది. కాకపోతే అవి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండటం బట్టి అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయండి. దేవుడు అంత అద్భుతంగా ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుతామండి. రాజైన హేరోదు దినములందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు అనబడినటువంటి రాజు ఉన్నాడు. అతను యోదయ బెత్లెహేములో, యెరూషలేములో అతను పరిపాలన చేస్తున్నాడండి. అతని దినాల్లో ఏం జరిగిందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినాలలో యోదయ బెత్లెహేము ప్రాంతాల్లో ఆయన పుట్టాడండి. బెత్లెహేము ప్రాంతాల్లో ఆయన పుట్టడం జరిగింది. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారు అని రాయబడిందండి. తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పాడండి. అంటే యెరూషలేముకి తూర్పు వైపు ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు యెరూషలేముకి ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళేటువంటి వారు మామూలు వారు కాదు. వెళ్ళేటువంటి వారు ఎవరంటే జ్ఞానులు, జ్ఞానం కలిగినటువంటి వారు. ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తులు వెళ్ళిపోలేదు, ఏదో సాదాసీదమైనటువంటి వ్యక్తులు వెళ్ళిపోలేదు. మరి యెరూషలేముకి వెళ్ళినటువంటి వారు జ్ఞానులు వెళ్ళారు. ఇంతకీ ఆ జ్ఞానులు దేనికోసం అన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళారంటే, ఊరికినే యెరూషలేము చూసి వద్దామని, హేరోదు రాజును పరామర్శించి వద్దామని వెళ్ళలేదండి. వాళ్ళ ఉద్దేశంతో ఒక పని మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేంటో చెప్తున్నారు చూడండి. అక్కడ 2వ వచనంలో, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారండి. కిందగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదులు రాజు ఎక్కడ పుట్టాలి? మా అంచనా ప్రకారం, మేము చూసినటువంటి కాలం ప్రకారం, మేము లెక్కించినటువంటి కాలం ప్రకారం ఈ కాలానికి ఇక్కడ ఒక రాజు పుట్టాలి, యూదులు రాజు పుట్టాలి, ఎక్కడున్నాడు అని అడిగారండి. అప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి అన్నారు. చూడండి, జాగ్రత్తగా ఉన్నారండి. ఎక్కడ చూసారట? ఏ దిక్కులో చూసారండి? తూర్పు దిక్కులో. అంటే సూర్యుడు ప్రతిరోజు ఏ దిక్కు నుంచి ఉదయిస్తాడు? తూర్పు దిక్కున. ఏ దిక్కున అస్తమిస్తాడు? దేవుడు దానికి ఒక సిస్టమ్ పెట్టాడండి సూర్యుడికి. నువ్వు ఇదిగో ఈ వైపున ఉదయించాలి, ఆ వైపున అస్తమించాలి. అంటే బ్యాక్ అంటే ఏంటి అర్థం? పడమర ఏం చేయాలి? సూర్యుడు అస్తమించాలి. తూర్పును ఉదయించాలి, పడమర అస్తమించాలి. అంటే పగటిని రాత్రిని వేరుపరచడానికి అవి తిరుగుతాయండి. భూమి తిరుగుద్ది, సూర్యుడు కూడా తిరుగుతుంటాడు.
అలా రొటేషన్ అయ్యే క్రమంలో 12 గంటల పాటు పగలు, 12 గంటల పాటు ఇంచుమించుగా చీకటి లేదా రాత్రి 24 గంటల కాల పరిమితి దేవుడు మనుషులకి నిర్ణయించదండి. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇదిగో యూదులు రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, తూర్పున ఆయన నక్షత్రాన్ని మేము చూసాము అన్నారండి. అంటే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఒక సూచనను తండ్రి అయిన దేవుడు ఈ ప్రకృతిలో మరి చూపించాడండి. ఒక సూచన మనుషులకు చూపించాడు. ఏంటి ఆ సూచన అంటే, ఒక నక్షత్రాన్ని దేవుడు చూపించాడు. ఆ నక్షత్రం దేనికేనంటే యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి అదే రుజువు. యేసుక్రీస్తు పుట్టాడు, జన్మించాడు అనడానికి అది గుర్తు. ఎందుకు అది గుర్తుగా దేవుడు ఆకాశంలో దాన్ని అంత ఎత్తులో పెట్టాడనంటే, భూమి మీద మనుషులందరికీ కూడా ఇదిగో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి వ్యక్తి భూమి మీద జన్మించాడు, దేవుని కుమారుడు భూమి మీద జన్మించాడు అనే దానికి గుర్తుగా మరి దేవుడు ఏం చేశాడనంటే నక్షత్రాన్ని దేవుడు తూర్పు దిక్కున పెట్టాడండి. రెండవది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి అన్నారు. చూడండి ఏ వైపు చూసారండి, ఏ దిక్కును చూసారు వీళ్ళు, తూర్పు దిక్కున. అంటే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు తూర్పు దిక్కులో ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం కనిపించిందండి, ప్రజలందరికీ కనిపించింది. అయితే అందరూ దాన్ని గుర్తించగలిగారంటే అందరూ గుర్తించలేరు, అందరూ దాన్ని అవగాహన చేసుకోగలిగారంటే అవగాహన చేసుకోలేరు. కారణం ఏంటంటే, ఎవరైతే ఖగోళాన్ని పరిశీలన చేస్తారో, ఎవరైతే శాస్త్రవేత్తలుగా పిలువబడతారో, ఎవరైతే జ్ఞానునిగా పిలువబడతారో వాళ్ళు మాత్రమే ఇదేంటి నక్షత్రం ప్రత్యేకంగా ఉంది, ఎంతవరకు లేనటువంటి నక్షత్రం భూమికి దగ్గరగా అది కూడా తూర్పు దిక్కున ఎందుకు ఉదయించింది, దీనికి గల రీజన్ ఏంటి అని చెప్పి ఈ జ్ఞానులు ఆలోచన చేశారు. ఈ జ్ఞానులు మరి దేవుని యొక్క ప్రవక్తల గ్రంథాలని, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చూడగలిగినటువంటి పరిస్థితి ఉందండి. అందుకే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నారు వాళ్ళు, తూర్పున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని. అంటే ఆయన నక్షత్రం అనే మాట ఉంది చూడండి. ఆయన నక్షత్రం అంటే ఆ నక్షత్రం ఎవరి కొరకు నియమించాడు దేవుడు, యేసుక్రీస్తు కోసం ఒక గుర్తుగా, ఒక సూచనగా దేవుడు నియమించాడు. అంటే యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి గుర్తు ఏంటంటే ఇదిగో ఆ నక్షత్రం. ఆ నక్షత్రం చూస్తే యేసుక్రీస్తు పుట్టాడు అని సర్వ ప్రపంచానికి తండ్రి అయిన దేవుడు ఒక గుర్తుగా దాన్ని నియమించాడు. అలాగా నక్షత్రం ఉదయిస్తుందని చెప్పి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. మరి కొంచెం మాటలు చదువుతాం కిందనే. ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పి, అంటే ఆయన పూజించడానికి వచ్చామయ్యా మేము, ఆయన నక్షత్రం చూసాం, ప్రభు ఎక్కడ ఉన్నాడు, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు హేరోదు రాజుని. మూడవ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇదేంటిది, ఈ జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడేమో క్రీస్తు పుట్టాడని చెప్తున్నాడు, పైగా ఆయన నక్షత్రం చూసామని చెప్తున్నారు. మనకు తెలియనటువంటి విషయం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది, మనకు అర్థం కానటువంటి విషయం వీళ్ళకి ఎలాగ అర్థమైపోయింది, మనకి ఎప్పుడు ఆలోచించలేని విషయం వీళ్ళకి ఎలాగా తెలిసిపోయి అంత దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారని చెప్పి, పైగా రాజు ఇక్కడ పుట్టాడా, మరి నేనేమైపోవాలి, నా తర్వాత నా కుమారుడు ఏమైపోవాలి అని హేరోదు రాజు కలవరపడిపోయాడంట. హేరోదు రాజు చుట్టూ ఉన్నటువంటి యెరూషలేము ప్రజలందరూ కూడా ఏమైపోయారు, కలవరపడిపోయారండి. అందరికి కలవరం వచ్చింది, భయం వచ్చేసింది, ఆందోళన చెందిపోతున్నారు. ఏంటి రాజు పుట్టాడా, రాజు పుడితే హేరోదు రాజు ఇంట్లో పుట్టాలి కదా. కానీ హేరోదు రాజు ఇంట్లో పుట్టలేదే, హేరోదు రాజు ఇంట్లో ఎవరు జన్మించలేదే, ఆల్రెడీ జన్మించారు కానీ ప్రస్తుతానికైతే ఎవరు పుట్టలేదు కదా. రాజు పుట్టాడు అంటున్నారేంటి జ్ఞానులు వచ్చి, పైగా నక్షత్రాన్ని చూసామంటున్నారేంటి, అసలు ఏంటి దీని విషయం అని అందరూ కూడా ప్రజలు కలవరపడిపోతున్నారు. మరి హేరోదు రాజు కలవరపడిపోతున్నారు, యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ కూడా మరి విభ్రాంతికి లోనైపోయారు, కలవరపడిపోతున్నారండి. 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఏం చేశాడండి హేరోదు రాజు, అప్పుడు అందరిని పిలిపించాడండి. ప్రధాన యాజకులు పిలిపించాడు, శాస్త్రులు పిలిపించి క్రీస్తు పుడతాడు అని ఉంది కదా, ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు తెలియజేయండి అని అడిగారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు చెప్తున్నారు క్రీస్తు ఇక్కడ పుట్టాడేమో అడుగుతున్నారు. మనకు తెలియలేని విషయం, మనకు అర్థం కాలేని విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మీరు చెప్పండి, ప్రధాన యాజకులు అడుగుతున్నాడండి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తులు వాళ్ళు,
శాస్త్రులను అడుగుతున్నాడు. శాస్త్రులు బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు వాళ్ళందరూ కూడా. ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు మరి ధర్మశాస్త్రం గురించి, ప్రవక్తల గ్రంథాల గురించి బాగా తెలిసినటువంటి వారు కాబట్టి వాళ్ళు పిలిపించి, ఇదిగో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, మరి దాని విషయం ఏంటో నాకు తెలియజేయండి అని చెప్పి ఈ రాజు, హేరోదు రాజు వాళ్ళు అడగడం జరిగిందండి. 5వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశము బెత్లెహేమ, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. నిజమేనండి. ఇదిగో క్రీస్తు పుడతాడు అన్నటువంటి ప్రవచనం ఇదిగో ఒక ప్రవక్త రాశాడు. అక్కడ ఒక ప్రవక్త రాశాడు. ఇంతగా ప్రవచనం ఏంటంటే, యోదయ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. నువ్వు ఎంత మాత్రం బెత్లెహేమ అనగా ఒక చిన్న ప్రాంతం అని, ఆ దేనికి పనికిరానటువంటి ప్రాంతం అని, ఒక చిన్న పల్లెటూరు అనే గ్రామం అని, మరి అక్కడ పెద్దగా ఏమీ అభివృద్ధి చెందలేనటువంటి ప్రాంతం అని, పెద్దగా పట్టించుకోలేనటువంటి ప్రాంతం అని నువ్వేం బాధపడకు. కానీ నీరు ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి అంతటా ఎక్కడి నుంచి వస్తాడు, నీలో నుంచి పుడతాడని ప్రవక్త ద్వారా ప్రవచనం ఉంది అని చెప్పారండి. ప్రవక్త ద్వారా ప్రవచనం ఉందని చెప్పారు. 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఇప్పుడు బహిరంగంగా ఎవరిని పిలిపించాడు? శాస్త్రుల్ని, ప్రధాన యాజకుల్ని పిలిపించాడు. ఇప్పుడు వాళ్ళని పంపించేసి ఈ జ్ఞానులను రహస్యంగా పిలిపించాడండి రాజు. పిలిపించి ఏమంటున్నాడు చూడండి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అన్నాడు. ఇంతకీ ఆ జ్ఞానుల్ని ఎందుకు పిలిపించుకున్నాడో తెలుసా హేరోదు రాజు? వాళ్ళు అడుగుతున్నాడు, మీకు ఆ నక్షత్రం ఎన్ని రోజుల కిందట కనిపించింది, ఏ దిక్కులో కనిపించింది, ఎప్పుడు మీరు ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రం ఏ విధంగా ఉంది అని ఆ నక్షత్రం కనబడినటువంటి ఆ కాలాన్ని గురించి పరిష్కారముగా తెలుసుకొని, అంటే క్షుణ్ణంగా తెలుసుకున్నాడండి. ఎప్పుడు ఆ నక్షత్రాన్ని చూశారు, ఎన్ని నెలల కిందట ఆ నక్షత్రాన్ని చూశారు, ఎన్ని వారాల కిందట ఆ నక్షత్రాన్ని చూశారు, ఏ టైంలో ఆ నక్షత్రాన్ని మీరు చూశారని దాని యొక్క కాలాన్ని గురించట, ఆ నక్షత్రం యొక్క కాలాన్ని, నక్షత్రం పుట్టినటువంటి కాలాన్ని గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాడటండి. క్షుణ్ణంగా పరిష్కారంగా తెలుసుకుని, వివరంగా తెలుసుకున్నాడు అంతా కూడా. ఎందుకంటే నక్షత్రం గురించి అంత ఇంపార్టెన్స్ అక్కడ వచ్చిందంటే, అక్కడ నక్షత్రానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, మరి అక్కడ నక్షత్రానికి అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఎందుకనంటే యేసుక్రీస్తు పుట్టాడు అన్న సంగతి ఒకవేళ నక్షత్రాన్ని కానీ దేవుడు ఉదయింపచేయకపోతే ఎవరికీ తెలీదు, ఇంకెవరు దాన్ని పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే నక్షత్రం పుట్టలేదు అనుకోండి, అక్కడ జ్ఞానం కూడా దాన్ని పట్టించుకోరు. హేరోదు రాజు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఈ పరిసయ్యులు అందరూ కూడా అసలే పట్టించుకోరు. అప్పుడు యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి ఎవరికైనా తెలుస్తుందా? యేసుక్రీస్తు జన్మించాడన్న సంగతి ఎవరికైనా తెలుస్తుందా? కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ముందస్తు ప్రణాళికగా, ముందస్తు చూపుతో, ముందస్తు ఆలోచనతో ముందుగానే యేసుక్రీస్తు పుట్టినప్పుడే నక్షత్రాన్ని ఉదయింపజేశాడు తూర్పు దిక్కున. అప్పుడు జ్ఞానులు ఆ నక్షత్రం యొక్క పరిస్థితిని, దాని కాలాన్ని తెలుసుకొని, ఆ నక్షత్రం యొక్క స్థితిగతులను తెలుసుకొని, దానిలో ఉన్నటువంటి ఆ కాల గమనాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే పరిశీలన చేయటం ప్రారంభించారు. నక్షత్రం మీద పరిశీలన చేయటం ప్రారంభించారండి. అసలు ఏంటి నక్షత్రం, ఎందుకు వచ్చింది ఈ నక్షత్రం, దీనికి గల కారణం ఏంటి, నక్షత్రం ఒక నక్షత్రం కొత్తగా కనిపిస్తుంది ఏంటి, నక్షత్రం అసలు దేనివల్ల ఈ నక్షత్రం వచ్చిందని చెప్పి వారికి సంబంధించినటువంటి వాటి మీద వారు ప్రయోగం చేసి, పరిశీలన చేసి, అలాగే దేవుని యొక్క ప్రవక్తల గ్రంథాల మీద, అలాగే ధర్మశాస్త్రం మీద వారు పరిశీలన చేసి ఫైనల్గా ఒక విషయాన్ని తెలుసుకున్నారు. ఆ నక్షత్రం ఎవరి కొరకు అక్కడ ఏర్పాటు చేయబడ్డది, ఆ నక్షత్రం ఎందుకు బట్టి అక్కడికి వచ్చింది అని అంటే, ఇదిగో క్రీస్తు అనబడినటువంటి వ్యక్తి పుట్టినప్పుడు ఆ నక్షత్రం వస్తాది అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఎలా తెలిసింది ఆ నక్షత్రం గురించి చూద్దాం. సంఖ్యాకాండం 24:17 ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. బాగా వినాలండి. ఇదిగో దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఏదో మార్పు ఉంది, ఏదో చేంజ్ వచ్చింది, సంథింగ్, ఏదో ఒక రకమైనటువంటి కొత్త పరిస్థితి కనిపిస్తుంది. ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. ఇదిగో దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాము, కాకపోతే సమీపంగా చూడలేకపోతున్నాం, దగ్గరగా చూడలేకపోతున్నాం.
నక్షత్రము చూడండి, అక్కడ నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీల్లో నుండి లేచును. అంటే ఇశ్రాయేలీల్లో నుండి రాజదండం లేస్తుంది అని చెప్పాడు. రాజు వస్తాడు ఇశ్రాయేలీల్లో నుండి అని చెప్పాడండి. ఆ మాటను మీరు అలా పట్టుకొని ఇప్పుడు మత్తయి సువార్తను కూడా చదువుదాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. వారు యోదయ బెత్లెహేములోనే అనగా యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దాను కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. చూసారండి, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని, ఇశ్రాయేలును పరిపాలించేటువంటి ఆ రాజదండం ఇశ్రాయేలు నుండి లేస్తుందని చెప్పాడండి. కాబట్టి కొత్తగా ఒక నక్షత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఈ శాస్త్రజ్ఞులు లేకపోతే ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని పరిశీలన చేశారు క్షుణ్ణంగా. ఈ నక్షత్రం యొక్క కదలిక, దాని యొక్క పరిస్థితి మీద పూర్తిగా అవగాహన చేసి, ఏంటి నక్షత్రం కొత్తగా వచ్చింది, ఏంటి తూర్పు దిక్కులో కనిపిస్తుంది, అసలు దీనికి గల కారణం ఏంటంటే ఇదిగోండి యేసుక్రీస్తు పుట్టేటప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది తూర్పు దిక్కున. అలాగే ఆ నక్షత్రం దేనికి సూచన అంటే ఇశ్రాయేలును పరిపాలించేటువంటి అధిపతి లేదా రాజదండం ఇదిగో ఇశ్రాయేలులో నుండి వస్తుంది అని చెప్పండి. అంటే ఆ నక్షత్రం ఎవరి గురించి పుట్టిందంటే క్రీస్తు గురించి పుట్టింది. క్రీస్తు గురించి జన్మింప చేశాడు దేవుడు. ఆ నక్షత్రం ఉదయింప చేయకపోతే యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతి ఎవరికి తెలియదు. అసలు దేవుడు దాన్ని ఉదయింప చేశాడు కనుక జ్ఞానుల్ని దేవుడు యెరూషలేముకు పంపించి, ఇదిగో తూర్పు దిక్కున ఒక నక్షత్రాన్ని మేము చూసాము, ఆ నక్షత్రం దేనికి సూచన అంటే ఇశ్రాయేలీలో నుండి ఒక అధిపతి పుడతాడు, రాజు పుడతాడు, ఆ రాజు ఎక్కడున్నాడు అని అడిగారండి. ఆ రాజు, ఆ అధిపతి, ఆ క్రీస్తు ఎక్కడున్నాడు, ఆ మెస్సయ్య ఎక్కడున్నాడు అని అడిగారండి. అప్పుడు హేరోదు రాజుకి కలవరం వచ్చేసింది. యెరూషలేములో ఉన్నటువంటి వారికి కూడా భయం పట్టుకుంది. అందరిని పిలిపించారు, శాస్త్రుల్ని పిలిపించారు, ప్రధాన యాజకులు పిలిపించారు. వారు వచ్చి చూసి ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో యోదయ బెత్లెహేములో నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఇదిగో నీలో నుంచి పరిపాలించేటువంటి అధిపతి ఇక్కడికి వస్తాడని, ఇదిగో ఒక నక్షత్రం ఉదయిస్తుందని, ఇదిగో మరి ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి అని చెప్పాడండి. ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి అని చెప్పాడు. వెంటనే హేరోదు రాజు ఏం చేశాడో తెలుసండి, ఆ జ్ఞానులనట రహస్యంగా సీక్రెట్గా పిలిపించాడండి. పిలిపించి, మీరు ఎప్పుడు చూసారా నక్షత్రాన్ని, ఎన్ని నెలలు అవుతుందా నక్షత్రాన్ని చూసి, ఎంత కాలం అవుతుందా నక్షత్రాన్ని చూసి, ఏ విధంగా మీరు ఆ నక్షత్రాన్ని గమనించగలిగారు అని వాటి కోసం విషయాలన్నీ కూడా రహస్యంగా పరిష్కారంగా అడిగి తెలుసుకున్నాడండి. ఇప్పుడు మత్తయి రాసిన సువార్తలోకి వెళ్ళిపోదాం. 8వ వచనం. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే, ఏం చెప్తున్నాడండి, మీరు వెళ్ళండి, ఆ శిశువు గురించి మీరు ఏం చేయాలి, జాగ్రత్తగా విచారించాలి. పుట్టినటువంటి వ్యక్తి ఎన్ని నెలల కింద పుట్టాడు, అసలు పుట్టినటువంటి వ్యక్తి క్రీస్తేనా కాదా, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఏంటి పరిస్థితి, ఏ ఇంట్లో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏంటి పరిస్థితి, పుట్టినటువంటి వ్యక్తి నిజంగా క్రీస్తా కాదా, మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసి విచారించి తెలుసుకొని నా దగ్గరికి వచ్చి చెప్పండి. నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేములకు. హేరోదు రాజు ఏం చేశారో తెలుసా, నేను కూడా వచ్చి పూజిస్తాను, మొన్న మీరు వెళ్ళి చూసి విచారించి ఎక్కడున్నాడు ఏంటో విషయాలన్నీ కూడా తెలుసుకొని నా దగ్గరికి తీసుకొని రండి, ఆ వర్తమానాన్ని నా దగ్గర తీసుకొని రండి, నేను కూడా వచ్చి పూజిస్తానని కపటోపాయంతో ఈ క్రీస్తుని చంపేయాలన్నటువంటి ఆలోచనతో వారిని ముందుగా విచారించడానికి పంపించాడండి. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము, తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. ఎంతకి ఆయన నక్షత్రం అనే మాటను మనం చదువుకున్నాం. అంటే ఆ నక్షత్రం ఎవరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడంటే క్రీస్తు కోసం ఏర్పాటు చేశాడు. ఈ నక్షత్రంకి ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటనంటే ఏ నక్షత్రాన్ని అయితే వారు తూర్పు దేశంలో చూసారో, తూర్పు దిక్కును చూసారో, ఆ నక్షత్రం ఇప్పుడు కూడా ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు యెరూషలేములోనూ చూస్తున్నారు ఆ నక్షత్రాన్ని. ఆ నక్షత్రాన్ని ఏం చేస్తున్నారు, యెరూషలేముకి వచ్చారు కదా హేరోదు రాజు దగ్గరికి, అక్కడ కూడా నక్షత్రాన్ని చూస్తున్నారు వాళ్ళు. ఆ నక్షత్రం ఏం చేస్తుందంటే వాళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు ఆ నక్షత్రం ఏం చేస్తుందట, వారు రాజు మాట విని బయలుదేరి కూర్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను.
నక్షత్రం ఏం చేసిందండి? వారికి ముందుగా నడిచి ఎక్కడైతే యేసుక్రీస్తు ఏ ఇంటిలోనైతే ఉన్నాడో, శిశువుగా పసి బాలుడిగా ఏ ఇంటిలోనైతే ఉన్నాడో ఆ ఇంటి వరకు, ఇంటి మీద వరకు వచ్చి ఆ ఇంటి పైన ఆ నక్షత్రం, ఆ ఇంటి మీదన ఆకాశంలో నక్షత్రం అక్కడతో ఆగిపోయిందండి, నిలిచిపోయింది, అక్కడ ఉండిపోయింది ఆ నక్షత్రం. అప్పుడు వీళ్ళు ఫస్ట్ నుంచి ఆ నక్షత్రాన్నే ఫాలో అవుతూ వచ్చారు కనుక, దాని కాలాన్ని తెలుసుకున్నారు కనుక, దాని యొక్క గమనాన్ని తెలుసుకున్నారు కనుక, వీరు ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఆ నక్షత్రం సరిగ్గా ఏ ఇంటికి దగ్గరగా ఆగిపోయిందో ఆకాశంలో దాన్ని ఆ చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారండి. ఇక్కడ ఎవరైనా మగబిడ్డ జన్మించాడా, సంవత్సరంన్నర 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా జన్మించారా అని వారు అక్కడ విచారిస్తున్నారండి, తెలుసుకుంటున్నారు. ఆ నక్షత్రం కరెక్ట్గా ఇంటి దగ్గరలోకి వచ్చి ఆగిపోయింది, వాళ్ళకి సూచన చూపించింది, ఇదిగో ఎక్కడే క్రీస్తున్నాడు అని సూచన చూపించిందండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నియమించినటువంటి ఆ నక్షత్రం, దానికి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు, దాన్ని ఒక సూచనగా దేవుడు నియమించాడు, దాన్ని ఒక గుర్తుగా దేవుడు నియమించాడు. ఇదిగో నా కుమారుడైన క్రీస్తు భూమి మీద జన్మించాడనే దానికి సకల మనుషులకి కూడా, యెరూషలేములో ఉన్నటువంటి వారికి, అలాగే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునేలాగా తూర్పు దిక్కున ఆకాశంలో దాన్ని ప్రజలందరూ చూడడానికి అనువుగా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడండి. కానీ ఎంతమంది గ్రహించగలిగారంటే, అన్యజనులైనటువంటి జ్ఞానులు దాన్ని ఏం చేయగలిగారు? గ్రహించగలిగారండి. దేవుని వాక్యం తెలిసినటువంటి ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు, వీళ్ళెవ్వరు కూడా, యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, ప్రవక్తల గ్రంథాలు చదివినటువంటి వీరు అసలు ఆ విషయాన్నే గుర్తించలేదండి. అన్యజనులు వచ్చి చెప్పారండి. అప్పుడు ఈ జ్ఞానునికి త్రోవ చూపించింది ఆ నక్షత్రం, జ్ఞానులను నడిపించింది ఆ నక్షత్రం, ప్రభువు దగ్గరికి నడిపించింది ఆ నక్షత్రం. దేవుడు ఆ నక్షత్రానికి ఒక బాధ్యతను ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఆకాశంలో వెలగాలి, నువ్వు నా సమస్త ప్రజలకి కూడా నా కుమారుడు పుట్టాడని గుర్తుగా నువ్వు ఉండాలి. అలాగే ఎవరైతే నిన్ను పరిశీలన చేస్తారో నువ్వు వారికి త్రోవ చూపించాలి అని చెప్పాడండి. ఆ ప్రకారంగా నక్షత్రం ఏం చేసిందో తెలుసా? ఆ ముగ్గురు జ్ఞానులకి కూడా ఏం చేసింది నక్షత్రం? త్రోవ చూపించింది, నడిచింది నక్షత్రం. సూర్యుడు తన చుట్టూ తిరుగుతున్నాడా? తూర్పున ఉదయించి పడమటి వరకు తిరుగుతున్నాడండి. చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుతున్నాయి. నేటికి భూమి కూడా తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. అలాగే ఆ నక్షత్రం కూడా మరి ప్రయాణం చేస్తూ ఇదిగో యెరూషలేము వరకు, యెరూషలేములో కనిపించింది మరలా నక్షత్రం. యెరూషలేములో బెత్లెహేము ప్రాంతానికి వారికి త్రోవ చూపించింది. ఏ ఇంటి దగ్గరగా, ఏ ఇంటిలోనైతే యేసుక్రీస్తు ఉన్నాడో పసిబాలుడిగా, ఆ ఇంటి మీదకి వచ్చి నిలబడిపోయింది ఆ నక్షత్రం. శాస్త్రులు, ఈ జ్ఞానులకి అర్థమైపోయింది, యేసుక్రీస్తు ఈ ప్రాంతంలోనే ఉన్నాడు, ఈ పరిసరాల్లోనే ఉన్నాడు, ఈ ఇంటి దగ్గరలోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు, వారు గమనించేశారు. దేవుడు నక్షత్రానికి ఇచ్చినటువంటి బాధ్యత ఎంత చక్కగా నిర్వర్తించిందో మనం జాగ్రత్తగా ఆలోచించేయాలండి. ఎంత చక్కగా నిర్వర్తించింది, ఎంత చక్కగా లోబడింది, ఎంత చక్కగా దేవుడు చెప్పిన మాట విన్నాదా నక్షత్రం, ఎంత చక్కగా దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చింది. యేసుక్రీస్తుని వాళ్ళకు చూపించినంత వరకు కూడా అది ప్రయాణం చేసింది. యేసుక్రీస్తుని వాళ్ళకు చూపించింది, యేసుక్రీస్తు దగ్గరికి ఆ జ్ఞానాన్ని నడిపించింది. దేవుడంట మనలందరినీ కూడా మీరు ఆకాశమందు జ్యోతులను పోలి ఉన్నారు అని చెప్పాడండి. మనల్ని ఎలా చూపించాడంటే దేవుడు, ఆకాశమందు జ్యోతుల వలె మీరున్నారు, మీరు నక్షత్రాల వలె ఉన్నారు అని చెప్పాడండి. అంటే ఆ రోజు దేవుడు ఎందుకు నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడంటే, క్రీస్తు పుట్టాడు అనడానికి గుర్తుగాను ఆ నక్షత్రం ఆ జ్ఞానులకు త్రోవ చూపించేటువంటి ఒక బాధ్యత, ఒక భారాన్ని, ఒక పనిని ఆ నక్షత్రానికి అప్పచెప్తే, ఆ నక్షత్రం దేవుని మాటకు లోబడి, దేవుని మాట ప్రకారం ఆ నక్షత్రం ఆ పనిని అంతం కూడా సంపూర్తిగా నెరవేర్చిందండి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. జ్ఞానులని ప్రభువు దగ్గరికి నడిపించింది నక్షత్రం. ఎవరు నడిపించిందండి? జ్ఞానుల్ని. ఈ భూమి మీద దేవుడట ఎంతో మంది జ్ఞానులు ఉండగా, జ్ఞానము లేని మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ భూమి మీద ఎంతో మంది బలవంతులు ఉండగా, బలము లేని మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? పిలుచుకున్నాడండి, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ భూమి మీద ఎంతో మంది ఎన్నిక చేయబడిన వారు ఉండగా, ఎన్నిక లేనటువంటి మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడు? తన కొరకు
పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు జ్ఞానం లేని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు బలం లేని మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఎన్నిక చేయబడని మనల్ని దేవుడు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుడు పౌలు ద్వారా చెప్తున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్నటువంటి వెర్రివారిని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడండి. బలవంతులను సిగ్గుపరచడానికి బలం లేనటువంటి వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ఎన్నిక లేనటువంటి వారిని నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే ఎన్నిక కలిగినటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో నుండి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడండి. భూమి మీద ఆ జ్ఞానులు ఎంతో పేరు కలిగినటువంటి వారు, ఎంతో ప్రఖ్యాత కలిగినటువంటి వారు, కాలాన్ని అంచనా వేయగలిగినటువంటి వారు, నక్షత్ర గమనాన్ని అంచనా వేయగలిగినటువంటి ఖగోళ శాస్త్రవేత్తల వాళ్ళు, ఖగోళ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు వాళ్ళు. దేవుడు వారిని ఒక నక్షత్రాన్ని చూపించి తన కుమారుడి దగ్గరికి ఆ నక్షత్రానికి నడిపించమని బాధ్యతను అప్పగించాడండి. ఈరోజు ఆ నక్షత్రం ఎవరో తెలుసా? ఆ నక్షత్రాన్ని దేవుడు మన గురించి చెప్తున్నాడండి. మనమే ఆ నక్షత్రం. మీరు ఆకాశమందు జ్యోతులు పోలు ఉన్నారని చెప్పాడండి. కాబట్టి నాకు నిజమైనటువంటి నక్షత్రం ఎవరంటే మనం నిజమైనటువంటి నక్షత్రానవి, మనమే నిజమైనటువంటి నక్షత్రానవి. ఆ నక్షత్రం జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తే ఈరోజు దేవుడు తన వెలుగుతో మనల్ని నింపాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఆ నక్షత్రం కూడా వెలుగు కలిగి ఉంది. ఈరోజు దేవుడు కూడా చీకట్లో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని కూడా నడిపించాడండి. మనలో ఒక జ్యోతిగా నియమించాడు, మనలో ఒక నక్షత్రంగా నియమించాడు, మనమే నిజమైనటువంటి స్టార్గా దేవుడు నియమించాడు. ఈరోజు చాలామంది క్రిస్మస్ల కోసం కొరకు ఏం చేస్తున్నారని అంటే గత 3-4 రోజులుగా, వారం 10 రోజులుగా, నెల రోజులుగా మరి ఇంటి మీద ఒక స్టార్ కట్టుకుంటున్నారండి. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ స్టార్ ఎందుకు కట్టుకుంటున్నారో వారికి అర్థం కావటం లేదండి. వారికి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళే నిజమైనటువంటి నక్షత్రం అన్న సంగతి మరిచిపోయి మరి మనిషి చేత తయారు చేయబడినటువంటి నక్షత్రాన్ని ఇంటి మీద కట్టుకుంటున్నారండి. ఒక పేపర్తో తయారు చేయబడిన, ఒక అట్టముక్కతో తయారు చేయబడినటువంటి నక్షత్రాన్ని ఇంటి మీద కట్టుకుంటున్నారు. వారు మరిచిపోతున్నటువంటి విషయం ఏంటంటే వారే దేవుని దృష్టిలో నిజమైన నక్షత్రం అనే 2000 సంవత్సరాల క్రిందట ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి జ్ఞానం నడిపించినటువంటి నక్షత్రం ఏ విధంగా దేవుడు ఉంచాడో మనల్ని కూడా ఆకాశమందు జ్యోతులుగాను, దేవుని దగ్గర ప్రకాశించే వ్యక్తులుగాను, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించినటువంటి మనల్ని, తన వెలుగుతో నింపినటువంటి మనల్ని దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని మీరేం చేయాలి? ప్రకటించాలి. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగిన ప్రతి వాడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేయమని చెప్పి బాధ్యత అప్పగించాడంటే ప్రకటించాలనే బాధ్యత అప్పగించాడంటే. నక్షత్రానికి దేవుడు బాధ్యత అప్పగించాడు, ఇదిగో జ్ఞానుని నువ్వు నా కుమారుడి దగ్గరికి నడిపించాలని. ఈరోజు మనకి బాధ్యత అప్పగించాడు. ఇదిగో లోకంలో జ్ఞానులు ఎంతో మంది ఉండగా వారిని పక్కన పెట్టేసి జ్ఞానం లేని మనల్ని ఎందుకు దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నాడంటే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి, జ్ఞానుల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి. ఈరోజు ఎంతోమంది బలవంతులు ఉండగా వారిని కూడా ఏర్పాటు చేసుకోకుండా దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే బలము గల వారిని సిగ్గుపరచడానికి, అలాగే వారిని దేవుని దగ్గరికి నడిపించడానికి. ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయించకూడదండి. అది దేవుని ఉద్దేశం. నేను జ్ఞానిని కదా అందుకే దేవుడు నన్ను పిలుచుకున్నాడని జ్ఞానం అనుకోకూడదండి. నేను బలం కలిగినటువంటి వాడిని కదా అందుకే దేవుడు నాకు రక్షణ ఇచ్చాడని బలం కలిగినటువంటి వ్యక్తి అనుకోకూడదండి. నేను ప్రజల చేత ఎన్నిక చేయబడినటువంటి వాడిని కదా అందుకే ప్రభువు నన్ను పిలుచుకున్నాడని ఆ వ్యక్తి అతిశయించకూడదండి. అందుకేనండి దేవుడు జ్ఞానం లేని వారిని, బలం లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. ఎందుకంటే ఏ శరీరం కూడా దేవుని ఎదుట ఏం చేయకూడదు? అతిశయించకూడదు. దేవుడు 2000 సంవత్సరాల కిందట ఆ నక్షత్రాన్ని తూర్పు దిక్కున ఉదయింపచేసి దానికి ఒక బాధ్యతనిచ్చాడు. ఇదిగో నువ్వు నడిపించవలసింది ఎవరినో తెలుసా? మామూలు వారిని కాదు, నువ్వు నడిపించవలసింది జ్ఞానులను నడిపించాలి. ఎక్కడికి? ఇదిగో నా కుమారుడి దగ్గరకు నువ్వు నడిపించాలి అని దానికి బాధ్యత ఇచ్చాడండి. ఆ నక్షత్రానికి ఈరోజు మనకి బాధ్యత ఇచ్చాడు. ఆయన శరీరాన్ని, ఆయన కుమారుని శరీరాన్ని తినడానికి, ఆయన యొక్క రక్తాన్ని త్రాగటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి మనకి బాధ్యతనిచ్చాడు. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనము ప్రకటించాలి. ఒక నక్షత్రం దానికి అప్పగించినటువంటి బాధ్యత చక్కగా నెరవేర్చిందండి. ఈరోజు దేవుడు మనకి అప్పగించినటువంటి బాధ్యత ఈ 2024 సంవత్సరంలో ఎంతమంది నెరవేర్చగలిగారు అంటే సంవత్సరం అయిపోయిందా? ఈ 2024లో ఎంతోమంది పేరు కలిగినటువంటి వారు, ఎంతోమంది జ్ఞానం కలిగినటువంటి వారు, ఎంతోమంది బలము కలిగినటువంటి వారు, ఎంతోమంది ధనము కలిగినటువంటి వారు, ఎంతోమంది పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు ఎంతోమంది నశించిపోయి ఉండగా
దేవుడు ఈ రోజుకి కూడా నిన్ను సజీవురాలుగా నిలవబెట్టాడంటే గల కారణం ఏంటనంటే నువ్వు ఆయన కొరకు పని చేస్తావన్న ఒకే ఒక ఉద్దేశం. నువ్వు ఆయన కొరకు జీవిస్తావన్న ఒకే ఒక ఉద్దేశం. నీకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తావన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను చూశాడు. ఈ సంవత్సరం అంతా కూడా చూశాడు. ఈ సంవత్సరంలో ఆయన కొరకు ఎంతవరకు పని చేయగలిగావు? ఆయన కొరకు ఎంతవరకు జీవించగలిగావు? ఒక నక్షత్రమే దేవుడి కోసం పనిచేసి జ్ఞానులను ప్రభువు ముందుకు నడిపిస్తే ఈరోజు క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని వెలుగు చేత నింపబడిన నీవు ఎంత మందికి దేవుని మాటలు చెప్పగలిగావు? దేవుడు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడని, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, నీ కొరకు ఆయన రక్తం కార్చాడని, నీ కొరకు ఆయన సమాధిలో పెట్టబడ్డాడని, 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి లేపబడ్డాడని ఎంతమందికి ఒక్క మాటైనా మనం చెప్పగలిగాం ఈ 2024లో? ఈ సువార్త అంటే ఆటోకి మైకులు కట్టుకొని మరి పాటలు పాడేసి కనపత్రికలు చూసినా చూడకపోయినా విసిరేసి మరి తిన్నగా ఇంటికి వచ్చేసి సువార్త ప్రకటించామని అనుకుంటున్నారండి చాలామంది ఈ రోజు కూడా. కానీ దానివల్ల ఎవరు రక్షణ పొందరండి. సువార్త అంటే నువ్వు పర్సనల్గా సువార్త చేయాలి. ప్రస్తుత కాలంలో సువార్త అంటే ఎలా చేయాలో తెలుసండి? పర్సనల్గా సువార్త చెప్పాలి. మనసు విప్పి మాట్లాడాలి అవతల వ్యక్తితో. ఒక్క మాట అయినా దేవుని యొక్క వాక్యం అనే విత్తనం అవతల వ్యక్తి హృదయంలో నాటబడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత సక్రమంగా నువ్వు నెరవేర్చాలి. నువ్వు 100 మందికి సువార్త చెప్పకపోయినా ఒక్కరికి సువార్త చెప్పినా ఖచ్చితంగా నువ్వు దేవుని దృష్టిలో ధన్యుడివి, ధన్యురాలు. ఒక్కరికి నువ్వు సువార్త చెప్పినా ఏంటి? రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నాం, ప్రభు శరీరాన్ని మనం తింటున్నాం, ప్రభు రక్తాన్ని మనం త్రాగుతున్నాం. దానికి అర్థం ఏంటో తెలుసా? నీ మీద ఒక బాధ్యత మోపబడుతుంది. నీ భుజ స్కంధాలపై ఒక బాధ్యత మోపబడుతుంది. ఎవరైనా ఈ శరీరాన్ని తిని రక్తం త్రాగినటువంటి వాడు ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ఏం చేయాలని చెప్పాడు? ప్రకటించాలండి. దేవుడు నిన్ను స్టార్గా చేశాడు. దేవుడు నీకు ఒక బాధ్యతనిచ్చాడు. దేవుడు తన వెలుగుతో నిన్ను నింపాడు నక్షత్రం లాగా. ఎందుకనంటే నువ్వు ఆయన కొరకు పనిచేసి ఆ నక్షత్రం ఎలాగైతే జ్ఞానులను ప్రభు పాదాల ముందుకు నడిపించిందో నీవు కూడా నశించిపోతున్న చీకటిలో ఉన్న అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపిస్తావన్నట్టు ఒకే ఒక ఉద్దేశంతో. ఈరోజు క్రిస్మస్ అంటే పాపం ఎలాగైపోయిందనంటే చాలామంది వాక్యంలో ఏముందో తెలియక క్రిస్మస్ అని ఒక అన్యజనులు పండుగ చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు. ఒక అన్యజనులు ఏం చేస్తారు? అన్యజనులు పండుగ వచ్చిందంటే తినడం, తాగడం, డ్యాన్స్లు వేసుకోవడం, ఏమంటే ఇదే కదా ఉంటుంది, కొట్టుకోవడం, అల్లరి చేసుకోవడం. ఇదే జరుగుతుందండి చాలా దగ్గర. వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారండి. ఒక్కరు కూడా విడిచిపెట్టడండి దేవుడు. అందరూ మొత్తం A-Z. ఎందుకంటే ఆయన కుమారుని ఎందుకు పంపించాడో తెలిసి లోకానికి ఆ చీకట్లో ఉన్నావు కనుక ఆ చీకట్లో నిన్ను విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు వచ్చి నీ కోసం ఏం చేశాడు? ఈ భూమి మీద ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం ఆ చీకట్లో ఉన్న బ్రతుకుని విడుదల కలుగు చేసి వెలుగులోకి నేను నడిపించడానికి ఆయన పుడితే, ఆయన పుట్టాడన్న సందర్భంలో కేకు కట్ చేస్తూ ఆయన పుట్టాడన్న సందర్భంలో ఇంటి మీద స్టార్ సెట్ చేసుకుంటూ, ఇంటి మీద లైటింగ్ సెట్ చేసుకుంటూ, ఒక చెట్టు పెట్టుకుంటూ, కొత్త బట్టలు ధరించుకుంటూ, పిండి వంటలు వండుకుంటూ, పెద్ద పెద్ద బాక్సులు తెచ్చుకుంటూ, పాటలు వేసుకుంటూ, కొంతమంది త్రాగుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. గల కారణం ఏంటంటే దేవుడు వాళ్ళు చూసి దుఃఖపడతాడు. వాళ్ళకి అర్థం కావటం లేదండి. అసలు వాళ్ళకి దేవుడు ఎందుకు పుట్టాడో అర్థం కావటం లేదండి. అర్థం కాలేదండి. ఆ రోజు 2000 సంవత్సరాల కిందట ఆ నక్షత్రానికి ఆ బాధ్యత ఎందుకు అప్పగించాడో తెలుసా? జ్ఞానులు ఎవరిని పూజించడానికి వచ్చామని చెప్పారో తెలుసా? యేసుక్రీస్తుని పూజించడానికి వచ్చామని చెప్పారు. అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 2 సంవత్సరాలకు లోపండి. ఎవరు వచ్చారు ఆయన పూజించడానికి? జ్ఞానులు. ఖగోళాన్ని అంచనా వేయగలిగినటువంటి, నక్షత్ర గమనాన్ని అంచనా వేయగలిగినటువంటి జ్ఞానులు ఎన్నో వేల కిలోమీటర్ల నుండి ఎందుకు వచ్చారో తెలుసా? ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ప్రభువును పూజించడానికి. మళ్ళీ ఆయన వయసునోడు కాదు, పెద్దోడు కాదు, పసి బాలుడు. ఆ నక్షత్రం వాళ్ళు నడిపించింది, జ్ఞానులు నడిపించింది నక్షత్రం. ఈరోజు మనం ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించగలుగుతున్నాం? ఎంతమందిని ప్రభు దగ్గరికి మనం తీసుకురాగలుగుతున్నాం? ఎంతమంది కొరకు భారం కలిగి నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాం? ఎంతమంది నీ రక్షణ లేనటువంటి వారి కోసం, నీ కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఆలోచన చేయాలండి. బైబిల్ అనేది మహాజ్ఞానం అండి. బైబిల్ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు డైరెక్ట్గా సువార్తే ప్రాక్టికల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా సందర్భం వచ్చేటప్పుడు దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని అక్కడ నువ్వు నిరూపించి చూపించగలిగితే అవతల వ్యక్తిలో ఒకరోజు కాకపోతే ఒకరోజైనా సత్యాన్ని తెలుసుకొని మార్పు వస్తుందండి. అంతటి జ్ఞానాన్ని దేవుడి గ్రంథంలో ఉంచాడండి.
కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ నక్షత్రం జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి నడిపించింది. ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చి ఏం చేశారో చూడండి. అక్కడ 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచే వారికి ముందుగా నడిచిన. 10వ వచనం, వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాన్ని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూసి ఆనందంతో నిండిపోయి ఆ ఇంటిలోనికి యేసుప్రభు ఉన్నటువంటి ఇంట్లోనికి వచ్చి, పసిబాలుడిగా ఉన్నటువంటి యేసుప్రభు ఉన్నటువంటి ఇంట్లోనికి వచ్చి ఏం చేశారో తెలుసా? ఆయన్ని చూచి సాగిలపడ్డారు. ఎవరు సాగిలపడ్డారు? జ్ఞానులు. ఎవరిని చూసి సాగిలపడ్డారు? పసిబాలుడిగా 2 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి యేసుక్రీస్తుని చూసి జ్ఞానులు సాగిలపడ్డారండి. ఎందుకంటే వాళ్ళకి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి తెలుసు, ప్రవక్తల గ్రంథాల గురించి తెలుసు. నక్షత్రం ఎవరికి పడితే వాళ్ళకి ఊరికనే రాదు, ఆయన గురించి ప్రవచనం ఉంది. నక్షత్రం అది ఎంత గొప్ప విశిష్టమైనటువంటి సంఘటన తెలుసా? నక్షత్రం కనిపించి ఆ నక్షత్రం ప్రభువు గురించి పుట్టి ఆ నక్షత్రం వాళ్ళకు త్రోవ చూపించి ఇంటి వరకు తీసుకొచ్చి నిలబడిందంటే అర్థం ఏంటంటే పుట్టినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిందండి. ఆయనే సమస్తాన్ని కలిగించినటువంటి వ్యక్తి అని వాళ్ళకి అర్థమైపోయింది. ప్రభువు ముందు శిశువు ముందు వారు సాగిలపడ్డారు, తమ పెట్లు విప్పారు, బంగారం తెచ్చారు, సాంబ్రాన్ని తెచ్చారు, బోలాన్ని కానుకలుగా సమర్పించారు. ఆ నక్షత్రం పుట్టి అప్పటికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అయిపోయిందండి. యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క శాస్త్రులకి, ఈ ప్రధాన యాజకులకి, యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎవరు కూడా సంఘటనే గుర్తు రాలేదండి. దేవుడు వారిని పంపించి ఇదిగో నా కుమారుడు పుట్టాడని తెలియచేసుకున్నాడండి. నా కుమారుడు పుట్టాడని తెలియచేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేశాడు, రాజుకు తెలియచేశాడు, శాస్త్రులకు తెలియచేశాడు, ప్రధాన యాజకులకు తెలియచేశాడు, అందరికీ తెలియచేశాడంటే అందరికీ తెలియచేశాడు. తన కుమారుని పుట్టికల గురించి అందరికీ తెలియచేశాడండి. ఇక్కడ మనం విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఒక నోరు లేని, మాటలు లేని ఒక నక్షత్రం జ్ఞానుల్ని ప్రభు దగ్గరికి ఏం చేసింది? నడిపించింది, తోవ చూపించింది. ఈరోజు నోరుండి మాట్లాడగలిగి మరి నడవగలిగి దేవుని కొరకు ఎంతమందిని మనం దేవుని దగ్గర నడిపించగలుగుతున్నాం, ఎంతమందికి దేవుని గురించి చెప్పగలుగుతున్నాం. ఆ నక్షత్రం నోరు లేకపోయినా చెప్పింది క్రీస్తు పుట్టాడనే దానికి గుర్తుగా ఈరోజు మనం ఎంతమంది దేవుని గురించి చెప్పగలుగుతాం? చెప్పాం. ఈ 2024 సంవత్సరంలో ఎంతమందికి దేవుడి గురించి చెప్పామంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎంతమందికి దేవుడి గురించి చెప్పాం? ఎంతమందికి నీ ప్రభు గురించి చెప్పావు? 2024 సంవత్సరం అయిపోయింది. ఎన్నోసార్లు ప్రభు శరీరాన్ని తిన్నావు, ఎన్నోసార్లు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు త్రాగావు, కానీ ఎంతమందికి చెప్పావు దేవుడి గురించి? ఆయన మరణాన్ని గురించి ఎంతమందికి చెప్పగలిగావు? ఆయన మరణాన్ని గురించి ఒక్కరికి ఒక్క మాట అయినా చెప్పగలిగావా అన్న విషయాన్ని ఆలోచన చేయాలండి. నీకు సమయం దొరికితే అవతల వ్యక్తికి ఖచ్చితంగా ఏదో మూల నుంచి దేవుని యొక్క సందర్భాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యమైన విత్తనాన్ని అవతల వ్యక్తి హృదయంలో నాటి తీరాలి. అది నువ్వు క్రైస్తవులుగా చేయవలసినటువంటి పని. ఏ కోణంలో నీకు అవకాశం ఉంటే ఆ కోణంలో నువ్వు దేవుని పరిచయం చేయాలి. వాళ్ళకి దేవుని గురించి చెప్పి తీరాలి. బలవంత పెట్టడం లేకపోతే వాళ్ళు ప్రలోభ పెట్టడం చేయాల్సిన అవసరం లేదండి. దేవుని గురించి నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పితే చాలు. ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా దేవుని వాక్యం ఏం చేయగలదంటే వాళ్ళకి ఎత్తగలిగినటువంటి కెపాసిటీ దేవుని వాక్యానికి ఉంటుంది. ఏదో ఒకరోజు దేవుడు వాళ్ళని నడిపించుకుంటాడు, ఏదో ఒకరోజు దేవుడు వాళ్ళని మారు మనసు కలుగు చేస్తాడు, ఏదో ఒకరోజు దేవుడు వారిని తన పాదాల ముందుకు నడిపిస్తాడు. అయితే మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? ఒక రైతు ఏం చేస్తాడో తెలుసా అండి? పొలం దున్ని విత్తనాలు ఏం చేస్తాడో విసురుతాడండి. అంతవరకు ఆ పొలం వరకు విత్తనాలు చల్లిన వరకు బాధ్యత. అది భూమి లోపలికి వెళ్ళి విత్తనం కుళ్ళిపోయి దానిలో నుండి కొత్త మనకు వచ్చి అది మొక్కగా చెట్టుగా పెరుగుతుంది. అది అంతా కూడా దేవుడు చేస్తాడు. కానీ ముందుగా విత్తనం అనేటువంటిది చల్లబడాలి కదా అందులో. అది ఎవరి బాధ్యత అంటే రైతు యొక్క బాధ్యత. ఈరోజు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఏంటంటే దేవుని వాక్యమైన విత్తనాన్ని నువ్వు ప్రజల హృదయాల్లో చల్లగలగాలి. నీకు ఏ కోణంలో అవకాశం ఉన్నా ఆ కోణంలో ప్రభువుని అవతల వ్యక్తికి పరిచయం చేయగలగాలి. ప్రభువుని గురించి అవతల వ్యక్తికి చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే అర్థం, ఆ చెప్పగలగాలి అంటే ఊరికినే మళ్ళీ చెప్పలేవండి. ప్రభువుని గురించి తృష్ణ నీలో కలగాలి.
ఏం కలగాలండి? ప్రభువుల గురించినటువంటి ఆసక్తి, ప్రభువుల గురించినటువంటి తృష్ణ, సువార్తల గురించినటువంటి భారం, దేవుని గురించినటువంటి భారం నిజంగా నీలో ఉంటే నువ్వు ఎక్కడ ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నా సరే ఖచ్చితంగా ఒక్క మాట అయినా దేవుని గురించి మాట్లాడగలుగుతాం. ముందు భారం, బాధ్యత, దేవుని గురించినటువంటి తృష్ణ మనలో ఉండాలి. ఏమండి, 2024 సంవత్సరం అయిపోయింది. మరి 2024 సంవత్సరం అంతట్లో ఒక్కరికి కూడా ఒక్క మాట చెప్పకపోతే మరి దేవుని దృష్టిలో మనం ఆయన ముందు ఎలా నిలబడగలమండి? ప్రభు వచ్చి ఆయన తీర్పులో మనం నిలబడేటప్పుడు మనం ఆయనకి సమాధానం చెప్పాలి. నిన్ను రక్షించాను కదా, నిన్ను ఒక జ్యోతిగా నేను చేసుకున్నాను కదా, నా కుమారుని పంపించి రక్తాన్ని కార్చి నిన్ను విమోచించాను, పాపం నుండి నరకం నుండి విమోచించేదిగో నిత్యజీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు నా కోసం ఏం చేసావని దేవుడిని అడిగితే ఏం చెప్పగలం? ఎంతమందిని నా సన్నిధికి నడిపించావంటే ఏం చెప్పగలవండి? ఆలోచన చేయండి. అంటే మనం ఒకటే నిర్ణయించుకోవాలండి, నాకు ఏ అవకాశం దొరికినా ప్రభు గురించి చెప్పాలి. నాకు ఎలాంటి చిన్న అవకాశం దొరికినా యేసుక్రీస్తు గురించి పరిచయం చేయాలి. నాకు ఏ చిన్న అవకాశం దొరికినా క్రీస్తు గురించి చెప్పాలి. అవతల వ్యక్తి నమ్మాడా నమ్మలేదా తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడండి. మొదటగా నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చేయాలి. నువ్వు చేయాలి. ఆ పై పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. చేస్తాడు. కానీ మొదటగా మనకు అప్పగించబడినటువంటి బాధ్యతని మనం నిర్వర్తించాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ 2024 సంవత్సరం అయిపోయింది. దేవుడు ప్రతి సంవత్సరాన్ని మనకి ఇస్తున్నాడు. క్రొత్తదిగా సంవత్సరాలు గతించిపోతున్నాయి, కాలం గతించిపోతుంది, క్రీస్తు రాకడ దగ్గర పడిపోతుంది. కాబట్టి భూమి మీద నీ జీవితం కూడా దగ్గర పడిపోతుంది. ఇలా ఉన్నప్పుడే నువ్వు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. దేవుని పనిలో ఏదో ఒక పాలిభాగస్తుడిగా ఉండాలి. యేసుక్రీస్తు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన తప్పిపోయాడని యోసేపు మరియమ్మ కంగారు పడి వెళ్ళిపోతుంటే ఆ కంగారు పడి అక్కడికి వెళ్ళి, నాయన ఎందుకు మాతో ఒక మాట కూడా చెప్పకుండా ఉండిపోయావంటే ప్రభు ఏమన్నారు తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదు. చూడండి, అంటే దేవుని గురించి నిజంగా నీలో తృష్ణ ఉంటే, నిజంగా నీలో ఆశ ఉంటే, దేవుని మీద భారం ఉంటే, దేవుని పని మీద భారం ఉంటే ఖచ్చితంగా దేవుని పని చేసి తీరుతామండి. లేకపోతే మనకు ఆలోచనే రాదు. కాబట్టి ఈ 2024లో మరి దేవుని కొరకు మనం ఎలా బ్రతికాం, ఏం చేసాం, దేవుని పని ఎంతవరకు చేసాం, ఆయన వాక్యాన్ని ఎంతవరకు ప్రకటించగలిగాం, ఆయన మాటలు ఎంతవరకు చెప్పగలిగాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పరలోకం నుండి 33.5 సంవత్సరాల జీవితకాలంలో. అది చాలా విలువైనటువంటి జీవితకాలం. ఆ విలువైనటువంటి జీవితాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు. ఈ సర్వలోకానికి ఇచ్చాడు. ఎందుకనంటే ఆయన ఈ సర్వలోకానికి మందు ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడండి. తన రక్తం అనేటువంటి, క్రీస్తు రక్తం అనేటువంటి మందు, ఆ మందు ఏం చేస్తుందంటే పాపం అనే మందు లేని భయంకరమైనటువంటి పాపం అనే రోగం నుండి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? యేసు రక్తం స్వస్థపరిచి మనల్ని పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి నడిపిస్తుంది.